ఈవేళ నేను అటుకులతో పులిహోర అయితే మాత్రం చూపిస్తున్నాను. అదే ఇప్పుడు పోహ అంటూ ఉంటారు పిల్లలైతే మాత్రం. మా కాలంలో మా పద్ధతిలో అయితే మాత్రం అటుకుల పులిహోర అని అంటేవారు. గొబ్బిళ్ళు పెట్టినప్పుడు ఇంట్లో మాకు ఇవైతే పిల్లలకి పెట్టేవారు. పిల్లలు వస్తూ ఉంటే గొబ్బిళ్ళకి చేసుకున్నప్పుడు అనమాట. అయితే ఈ చేసే ప్రాసెస్ అంతా కొంచెం అటుకులు ప్లస్ ఆవాలు, మినపప్పు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, వేరుశనగుళ్ళు, కొంచెం ఇంగువ, నిమ్మకాయ కంపల్సరీ ఉండాలి. ఆయిల్ తక్కువైతే మాత్రం పడుతుందండి. నేను ఎప్పుడైనా చెప్తున్నాను, స్కూల్ నుంచి పిల్లలు రాగానే సరే మనం ఎప్పుడైనా సరే న్యూడిల్స్, మంచూరియా ఇలాంటివన్నీ అలవాటు చేసే కన్నా అప్పుడప్పుడు ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు కూడా ఈ విధంగా మనం చేసి పెడుతూ ఉండడం మనం అలవాటు చేయాలి పిల్లలకి. మనం గొప్పకు పోయి ఇదిగో డబ్బులు, ఇదిగో కొనుక్కు తిను, చేసుకు తిను ఇలాంటివి మాత్రం అసలు అలవాటు చేయకండి. వాళ్ళ ఆరోగ్యాలు మన చేతులారా మనమే పాడు చేసిన వాళ్ళం అవుతాము. అయితే గొప్పలు అయితే మాత్రం పిల్లలకి అస్సలు అలవాటు చేయకండి. మనం చేసే అలవాటుని బట్టే పిల్లల ప్రవర్తన ఉంటుంది. ఇది మాత్రం నేను చెప్పేస్తాను. మా పిల్లలు ఇది తినరు, అది తినరు అని మాత్రం గొప్పలు కూడా చెప్పకూడదు. తిని తీరాలి అని మనం మంచిగా శాసించామంటే వాళ్ళు కంపల్సరీ తింటారండి వాళ్ళు. అంతే, ఏదైనా సరే అలవాటు చేయడంలో ఉంటుందంటూ ఉంటాను నేను ఎప్పుడైనా కూడాను. ఆ విధంగానే నేను అలవాటు చేశాను. కొంచెం లైట్గా ఇంగు వేసాను, ఫినిషింగ్ టచ్. ప్రాసెస్ అంతా మాత్రం కళ్ళు మూసి తెరిచిన లోపల అయిపోతుందండి. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంటుంది.